హాయ్ హలో అందరికీ నమస్కారము. ప్రకృతి త్రిబులైట్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ, పరమ గురుమండలందరి ఆశీస్సులతో, ఆంజనేయ స్వామి ప్రొటెక్షన్తో మనము సీతాయనమ బుక్ని చదువుకుంటున్నాం కదా మాస్టర్స్. దానిలో మనము చక్కగా జనక మహారాజుతో కలిసి సీతామాత అడవికి వెళ్ళి అక్కడ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఆ జంతువులతో మమేకమై ఉండటము, నదీమ తల్లితో మాట్లాడటం గురించి మనం చదువుకుంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఒకరోజు మళ్ళీ సీతామాత జనక మహారాజు గారు అక్కడ అడవిలోని ఋషులను కలవటానికి అక్కడ అభివృద్ధి ఆశ్రమాలన్నీ కూడా అభివృద్ధి చెందడం గురించి చర్చ జరుగుతుంది. దానికోసం వెళ్తారనమాట రాజుగారు సీతామాతను. కానీ ఎప్పుడు కూడా ఆయనతోటి ఆశ్రమంలోంచి బయటికి వెళ్ళేది, కానీ ఈసారి వెళ్ళటానికి ఇష్టపెట్టుకోలేదంట సీత. అయినా సరే ఇంకా రాజుగారు కొద్దిగా ఏంటి ఇలా ఉంది అని ఆశ్చర్యపోయినా ఆవిడ్ని ఒత్తిడి పెట్టలేదంట. తర్వాత అలా కొద్ది రోజుల తర్వాత మౌనంగా ఉందట సీత. ఎందుకమ్మా ఇలా ఉన్నావు, ఎందుకు అసలు ఆనందంగా లేవు అని అడిగితే ఏంటి అంటుందంటే, ఆశ్రమంలోని ఋషులతో ఎంత ఆనందంగా ఉన్నావో అని రాజ్యంలోని వారందరూ కూడా భావిస్తుంటే ఆశ్రమం బయట ఉండటము ఎంత అగౌరవమో తెలుసా అని అన్నదట సీతామాత. అది నాకు చాలా భయం కలిగిస్తుంది అని అంటే జనక మహారాజు ఆవిడ్ని దెబ్బలాడతారనమాట. అలా అనకూడదమ్మా, తప్పు అంటే. అప్పుడు ఆవిడ చెప్తుందనమాట. ఆ మాటలు విన్న తర్వాత, నన్ను క్షమాపణ కోరి మన్నించండి తండ్రి, నిజానికి అగౌరవంగా ఉన్నది వారు, నేను దానిని తెలియనట్లు ఉండలేకపోతున్నాను. అది ఎలా అని ఆయన అడిగారు. వారు అగౌరవంగా ఎప్పుడున్నారు? నిన్ను చూసుకోవడానికి ప్రతి క్షణము సిద్ధంగా ఉండి ఎంతో మర్యాదగా చూస్తున్నారు కదా అంటే, రండి అని ఆయన రాజుగారు చెయ్యి పట్టుకొని అడవిలోకి దారి తీసి అక్కడ నరికివేయబడిన చెట్లను, మిగిలిన మానులను చూపిందట సీత. అక్కడ నరికివేయబడిన చెట్లు, పెద్ద పెద్ద మానులను చూసి, వాళ్ళు నీ కోసం వాటి అనుమతి తీసుకోలేదు, తాము కోరుకున్నదంతా తీసుకొని కనీసం మిగిలిన జీవులపై దాని ప్రభావం ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేయలేదు. మరి మీరు నాకు ఎప్పుడూ అరణ్యాల పట్ల గౌరవంతో మెలగాలి అని బోధించారు. తప్పనిసరిగా అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పారు. ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అని అడిగితే అప్పుడు చెప్తుందనమాట. ఆ ఋషులందరూ కూడా చెట్లను ఇష్టం వచ్చినట్టుగా నరికి అక్కడ మూళ్ళన్నీ పెట్టేసి శుభ్రంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేశారు. అక్కడ మీ అనుమతి కూడా తీసుకోలేదు. మీరు నాకేం చెప్పారు? అరణ్యాల పట్ల గౌరవంతో ఉండాలని మీరు నాకు చెప్పారు కదా. మరి తప్పనిసరిగా అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోకూడదు. ఎంత అవసరం ఉంటుందో అంతే తీసుకోవాలి. ఇందులో ఎంతో నేను ఈ బుక్ అంతకుముందు చదివాను, కానీ నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. అంటే అర్థమయ్యేది, ఒక కథలా చదువుకుంటూ వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు ప్రతీది కూడా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, ఎంతో జ్ఞానం దీంట్లో ఉంది. ఇక్కడ మనకి ఎంత అవసరమైతే అంతే తీసుకోవాలి, అవసరమైన దానికన్నా ఎక్కువ తీసుకోకూడదని మీరు చెప్పారు కదా. మరి మన కళ్ళు ఎదుటే చూసిన మహారాజు నిశ్చేష్టుడే అలా ఉండిపోయారట. సీత, నువ్వు చెప్పేది నిజమే, మనం దీనికి ఒక పరిష్కార మార్గం చేద్దాము. ప్రకృతి నుంచి మనం తీసుకున్న దానికి రెట్టింపు ఇవ్వాలని, ఎప్పుడూ కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని తెలుసుకోవాలని మీరు నాకు బోధించారు. అవును, నేను నీకు అదే బోధించాను. ఇప్పుడు నువ్వు ఈ ఋషులకు నువ్వు బోధించాలి, మనం వారితో మాట్లాడదాము అంటూ జనక మహారాజు ఆ సమావేశానికి వద్దకి వెళ్ళారట. ఋషులందరూ కూడా మహారాజు దగ్గరికి వచ్చి మాట్లాడడం, అందరూ కూడా మహారాజు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నారట. వాళ్ళందరూ కూడా తనకు బదులుగా ఒక ఉచిత ఆసనంపై ఉంచి ఆయన సీతను కూర్చోబెట్టి, అంటే ఆ రాజుగారు కూర్చోవలసిన ప్లేసులో సీతామాతను కూర్చోబెట్టి, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా కుమార్తె నిస్పృహకు గురైంది, దానికి కారణం ఇప్పుడు నేను తెలుసుకున్నాను, అది మీకు వివరించాలని నేను ఆమెను కోరుతున్నాను అని చెప్పి ఆయన వెళ్ళి ఆ వెనుక వరుసలో కూర్చున్నారట. సీతామాతను ఆ ఆసనం మీద కూర్చోబెట్టి రాజుగారు వెళ్ళి వెనక్కి వెళ్ళి కూర్చున్నారట. సీత చుట్టూ చూసి మౌనం వహించి
తనకు ముందెన్నడూ ఆమెకు సమూహాలతో అసలు మాట్లాడి, అంటే చిన్నపిల్ల అలాంటి ఋషులతో మాట్లాడి ఉండడం అన్నది ఎప్పుడూ జరగలేదు. దానికి తోడు సహజంగానే ఆమె సిగ్గరి, వినయము, మర్యాద, మంచి సహజ లక్షణాలు ఆమె తన తండ్రితోనూ, రాజప్రసాదములో తన సన్నిహితులతోనూ నిర్భయంగా తాను చెప్పదలుచుకున్నది చెప్పేది. కానీ ఈ విధమైన గౌరవ సమూహాలను ఉద్దేశించి ప్రసంగించటము సీతకి కొత్త కదా! మరి ఎప్పుడు కూడా అలా మాట్లాడలేదు. కానీ మహారాజు, ఇప్పుడు నువ్వు నాకు చెప్పిన దాన్ని వారికి వివరించు. ఇప్పుడు నాతో ఏదైతే నువ్వు చెప్పావో అదంతా వీళ్ళకి వివరించు తల్లి అని చెప్పారట. ఇంకా మౌనంగానే ఉంది. ఇంకా ఆమె తనది కాని స్వరముతో, తనదైన సున్నితమైన చిన్న పిల్లల స్వరంతో కాక అధికారం ఉట్టిపడే స్వరంతో మాట్లాడుతుందట సీతామాత. ఇక్కడ నేను చూస్తున్న అవమానకర చర్యల పట్ల నాకు చాలా బాధగా ఉంది. ఆశ్రమ నిర్వహణకుడైన ఋషి చాలా ఆశ్చర్యానికి గురైనట్లు కనిపించిన తాను చేతులు జోడించి నిలబడి ఉన్నాడు. కనుక ఏమీ చేయలేక రాకుమారి సీత, ఆశ్రమవాసుల్లో ఎవరైనా సరే మీ పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే దయచేసి మన్నించు, అది కావాలని చేసింది కాదు. అంటే సీతమాత ఎప్పుడైతే గట్టిగా మాట్లాడుతుందో ఆ ఆశ్రమానికి పెద్దతను, నీతో ఎవరైనా సరే ఏమైనా అసభ్యంగా అగౌరవంగా ప్రవర్తిస్తే మమ్మల్ని మన్నించు తల్లి అని అడుగుతున్నారట. మీరు అవమానపరిచింది నన్ను కాదు, ఈ అడవిని, తమ జీవితము కోసం దానిపై ఆధారపడి ఉన్న అనేక జీవరాశులను. మీరు రాబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా అనేక చెట్లను కొట్టివేశారు. నా తండ్రి నాకు బోధించింది ఇది కాదు. ఆయన జీవిత సర్వస్వం పట్ల గౌరవం కలిగి ఉండాలని బోధించారు. చెట్లు జీవితంలోని భాగము కాదా? అవి మనకు ఆహారాన్ని, అడవిలోని జీవులకు ఆశ్రయాన్ని ఇవ్వడం లేదా? మరి సమావేశంలో అందరూ కూడా ఆమె మాటలకు ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారట. ఆ ఆశ్రమానికి పెద్దతను ఆమెను వారిస్తూ, కానీ సీత, మాకు ఆశ్రమం నిర్మించడానికి మరి స్థలము, వస్తువులు అవసరం కదా అని అన్నారట. అవును, అది కూడా ముఖ్యమే అన్నాడు. మరి మన పూర్వీకులు అరణ్యాలతో ఆహారం అందించబడిన పోషించబడ్డారు అన్న విషయం మర్చిపోయామా? మరి దానికి కృతజ్ఞత కలిగి ఉండాలని మనకి బోధించలేదా? సీత స్థిరమైన స్వరంతో మృదువుగా అన్నదట. అయితే మరి దీనికి పరిష్కార మార్గం ఏమిటి అని ఆ ఋషి అడిగాడట. మాకు సలహా ఇవ్వు సీత, మేము మా ఆశ్రమాలను నిర్మించడం, విస్తరించడం ఆపివేయాలా అని ఆ ఋషి అడిగారట. సీత ఆలోచనలో పడింది. కాదు, అది పరిష్కారం కాదు. కొన్ని నిమిషాల తర్వాత ఆమెకు ఒక ఐడియా వచ్చిందట. ఆవిడ కళ్ళు మెరిసి, ప్రకృతి నుంచి మనం తీసుకున్న దానికి రెట్టింపు ఇవ్వాలని మా నాన్న నాకు బోధించారు. కాబట్టి కనుక నరకబడిన ప్రతి చెట్టు స్థానంలో మనం 2 మొక్కలు నాటాలి. మన అవసరాలు ఖచ్చితంగా సరి అయినవే అయి ఉండాలి. అంతేకాక అడవి నుంచి మనం ఏదైనా తీసుకునే ముందు దానికి మన అవసరాలను వివరించి అనుమతి తీసుకోవాలి. మనం అడవిలో జీవితాన్ని పరిగణలోకి తీసుకోవడంలో విఫలమైతే మనకు సంపద్వంతమైన భవిష్యత్తు ఉండదు. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఏం చెప్పిందంటే, మనము ఒక చెట్టుని నరికేటప్పుడు దాన్ని పర్మిషన్ తీసుకోవాలి. అలాగే ఆ చెట్టును నరికే ఆ స్థానంలో వేరొక దగ్గర మళ్ళీ మనం 2 మొక్కలను నాటాలి. అలా ఎప్పుడైతే చేస్తామో మనకి అది కూడా అవసరమైతేనే వాటిని నరకాలి తప్ప అనవసరంగా వాటి మీద మనం చెయ్యకూడదు. అలా అనవసరమైన వాటి మీద చెయ్యి వేసి వాటిని మనం నరుకుతూ ఉంటే మనకి భవిష్యత్తు అన్నదే ఉండదు. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పిందంట సీత. మరి ఆ సమావేశంలో అందరూ కూడా ఇంకా మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుకొని అంగీకారంగా అలాగే అని తల ఊపారట. అవును, మీరు చెప్పేది నిజమే అని. మరి అది మంచి పరిష్కారము అని చెప్పారట. ఆ ఆశ్రమ అధినేత కూడా మంచిది బాగా చెప్పావు తల్లి అని. సరే, అయితే మనం దీన్ని అమలు పరుద్దాము అని అనుకున్నారట. మరి అంతవరకు అన్నీ వింటూ మౌనంగా ఉన్న మహారాజు ఇప్పుడు లేచి, మన విదేహ రాజ్యంలో అందరము కూడా ఈ నిర్ణయాన్ని అమలు పరుద్దాము.
మరి దానివల్ల యువతరము అడవులను రక్షించటం నేర్చుకొని మన పూర్వీకులలాగైన జంతువులు వృక్షాలను జాగ్రత్తగా చూస్తారు. సీత వైపు తిరిగి ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం ఉంటుంది. దానిని వెతికి ఎదుటివారి అవసరాల గురించి ఆలోచించటం నేర్చుకో అన్నారట. మళ్ళీ మనం ఇది ఇది అమలు చేద్దాము. మనం రాబోయే యువతరానికి జంతువులను, మొక్కలను ఎలా రక్షించాలో మనం నేర్పిస్తున్నట్టుగా కూడా ఉంటుంది అని చెప్పి, సీత వైపు తిరిగి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం మార్గం ఉంటుంది. దాన్ని వెతికి ఎదుటివారి అవసరాల గురించి ఆలోచించటం నేర్చుకో అని చెప్పారట. రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత ఈ సన్నివేశాన్ని సునయనామాతకు వర్ణించి చెప్పారట రాజుగారు. నేను ఆమెకు సహాయం చేస్తూ ఆ గదిలోనే ఉండటం వల్ల వారి సంభాషణ అంతా విన్నదట మీనాక్షి. సీత చేసిన పనిని విన్నప్పుడు సునయనమాత ఆనందంతో వెలిగిపోయిందట ఆవిడ ఫేసు. ఇప్పుడు మన తరువాత మన రాజ్యాన్ని పరిపాలించేది ఎవరా అని విచారపడవలసిన అవసరం లేదు. ఏదో ఒక రోజు సీత మీకంటే మిన్నగా మీ స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఆమెకు రాజ్యం అప్పజెపితే ప్రజలంతా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు అని సునయనమాత రాజుగారికి చెప్తుందట. మరి మహారాజు తలపట్టుకొని, నేనెంత ప్రయత్నించినా సీత భవిష్యత్తును చూడలేకపోయాను. ఆ దర్శనం నాకు నిరోధించినట్లు ఉంది. కానీ సునైన, ఆమె గమ్యము ఈ రాజ్యాన్ని గాని మరేదైనా రాజ్యాన్ని గాని పరిపాలించటమో లేదా మిథులనమో ఉండటమో కాదు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. దీనికోసము ఆమె మన వద్దకు రాలేదు. అయినప్పటికీ ఆమె ప్రపంచానికి సేవ చేస్తుందని నాకు తెలుసు. ఆ పని కోసము ఆమెకు అవసరమైన శిక్షణ ఇవ్వటం కోసమే మనం ఇక్కడ ఉన్నాము. సునైనమాత చెప్తుందనమాట. ఇప్పుడు మనం రాజ్యం గురించి ఎవరు పరిపాలిస్తారా అని భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు సీతామాత ద్వారా మనం ఆ స్థానాన్ని భర్తీ చేయవచ్చు. ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారని చెప్తే రాజుగారు చెప్తున్నారట. ఇక్కడ సీత భవిష్యత్తు గురించి నేను ఎంత కనుక్కుందామన్నా నాకు సమాధానం దొరకటం లేదు. కానీ ఇక్కడ సీత ఒక రాజ్యాన్ని, మరొక రాజ్యాన్ని, మిథుల్లో ఉండటము, రాజ్యాన్ని ఏలుతుందన్నది విషయం అక్కడ కాదు. అందుకోసం ఆవిడ రాలేదు. ఈ ప్రపంచానికి సేవ చేయటానికి ఆవిడ వచ్చింది. ఆ పని కోసమే, ఆ పనికి శిక్షణ ఇవ్వటం కోసమే ఇక్కడ మన ఇద్దరం కూడా ఉన్నాము. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ గుర్తుపెట్టుకో అని సునైనమాతకు రాజుగారు చెప్తున్నారన్నమాట. మరి ఈ అధ్యయనము బాల్యము నుంచి సీతలో వచ్చిన మార్పుల మొదటి సూచన. ఆమె ఎంత చిన్నదైనప్పటికీ చాలా స్వయంగా మాట్లాడగలిగేది. ఇప్పుడు ఆమె ఆసక్తులు కేవలం ఆశ్రమాలు సందర్శించటము లేదా అడవుల్లో సంచరించటాలు మాత్రమే కాదు, ఋషుల సమక్షంలో ఉంటూ వారి చెప్పేది వింటూ వారి బోధకులకు బదులు ఇవ్వటం కూడా. అంటే ఆవిడ ఆశ్రమంలో తిరగటమే కాదు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం కూడా చేస్తుందట. మరి 1 సంవత్సరానికో ఆ తరువాత పరిచారకుల దగ్గరకు మరొక కథ వచ్చిందట. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారట. కానీ అది ఆ ప్రాంతంలో ఒక గొప్ప ఋషి వద్దకు మహారాజుతో పాటు సీత కూడా వెళ్ళిందట ఒకరోజు. ఆయన మహారాజుకు కొన్ని పవిత్ర మంత్రాలు బోధించారట. ఒకరోజు సాయంత్రం ఆ ఋషి ఒక ప్రత్యేక మంత్రం యొక్క ప్రతి శబ్దానికి అర్థం వివరిస్తుండగా సీత మధ్యలో కల్పించుకొని, ఆ మాటలను మనసులో భావిస్తే చాలదా, వాటిని బయటకు బిగ్గరగా ఎందుకు వల్లించాలి అని అడిగిందట. ఒకరోజు సీత మహారాజు గారు అడవికి వెళ్ళేటప్పుడు ఒక ఋషి ఒక మంత్రాన్ని రాజుగారికి చెప్పి పెద్దగా బల్లించమని పెద్ద నోరు పెట్టి మంత్రం చదవమంటే సీత మధ్యలో ఆపి, అది మనసులో అనుకుంటే చాలదా అని అడిగిందట. శబ్దాలు ప్రకంపనలు సీత అని చెప్పారట. ఆ శబ్దాలు సరిగ్గా ఉచ్చరించబడితే మిగిలిన ప్రకంపనలపై ప్రభావం చూపి బాహ్య ప్రపంచంలో మనం కోరుకున్న మార్పులు తెస్తాయి. ప్రతి శబ్దము విశ్వములోని ఒకానొక ప్రత్యేక ప్రకంపనతో శృతి చేయబడి ఉంటుంది. ఉచ్చరణలో చిన్న పొరపాటు జరిగిన దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది అని అతను చెప్పారనమాట. ఋషి చెప్తున్నారట. సీత కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉండి, మరి ఆలోచనలు, సంకల్పాలు కూడా ప్రకంపనలు కాదా?
ఆలోచనలకు సంకల్పాలకు కూడా పరిణామం ఉండదా అని అడిగిందట. ఆయన వాటికి కూడా ఉంటుంది. అయితే సంకల్పాలు ఆలోచనల కంటే శబ్దం ఎక్కువ శక్తివంతమైనది. ఈ సంకల్పాలు ప్రకంపనల కంటే ఈ ఈ ఎక్కువ బయటికి చదవడం అన్నది చాలా ఎక్కువ శక్తివంతమైనది. అందుకే ఒక పరిణామం కోసం మంత్ర జపాన్ని ఉపయోగిస్తారు. ఆ మంత్రాన్ని గురించి తలుచుకోవడం వల్ల అంతే ఫలితం ఉండదు. సీత ఒక్క నిమిషము పాటు ఆలోచించి, కానీ ఒకానొక వ్యక్తి యొక్క ఏకాగ్రత స్థాయిని బట్టి ఉండదా? మనస్సు అంత గాఢంగా కేంద్రీకరిస్తే ఆ ఆలోచనకు అంతే ఫలితం ఉండదా అని మళ్ళీ అడిగిందట. మరి తలుపు దగ్గర నుంచి ఒక స్వరము సీత చెప్పింది నిజము. ఆలోచన శక్తి తక్కువది కాదు అని పలికిందట. ప్రతి ఒక్కరూ ఈ చర్చలో కలుగు చేసుకున్నది ఎవరా అని తిరిగి చూశారు. తలుపు దగ్గర దయాపూరిత దృక్కులు కలిగిన ఒక మధ్య వయస్కురాలు. ఆమె వెంట్రుకలు తలపైకి మూయబడి ఉన్నాయి. చర్మం మృదువుగా ఉంది. కళ్ళు నల్లగా తీక్షణముగా కనిపిస్తున్నప్పటికీ కోమలత నిండి ఉంది. అక్కడ ఉన్న ఋషులందరూ కూడా ఆమెకు అభివాదాలు తెలిపారు. ఋషి గార్గీకి స్వాగతము. దయచేసి లోనికి వచ్చి మాతో చేరండి. ఆవిడ ఋషి గార్గి అన్నమాట. ఆవిడ చెప్తుందట, ఆలోచనకి కూడా ఒక శక్తి ఉంది. అనగానే అప్పుడు వాళ్ళందరూ ఆవిడ వైపు చూసి, రండి మీరు కూడా లోపలికి రండి అని వాళ్ళందరూ కూడా ఆవిడ్ని ఆహ్వానించారనమాట. మరి గారికి గదిలోకి ప్రవేశించి సీత పక్కన కూర్చొని, సీత, మనము భౌతిక తలములో నివసిస్తున్నాము. ఊర్ధ్వ లోకాలలో కోరుకున్న వాటిని సంకల్పము ద్వారా ప్రత్యక్షీకరించుకోవచ్చు. మరి ఇక్కడ భౌతిక ప్రపంచంలో గాఢ ప్రకంపన అవసరము. ఈ భౌతిక ప్రపంచము శబ్ద ప్రకంపన ద్వారా, ఓం ప్రకంపన ద్వారా ప్రత్యక్షరించబడింది. మరి ఈ జ్ఞానులు చెప్పింది కూడా సరైనదే. ఉచ్చారణే మూలము. సరైన ప్రకంపనతో సమరేఖలో ఉండటము చాలా కష్టము. సంకల్పము శృతిలో లేకపోతే శబ్దము సరైన సమరేఖలో ఉండదు. ఆలోచనలు శబ్దాన్ని నిర్దేశిస్తాయి. దానికి స్వచ్ఛమైన మనసు లేదా చాలా క్రమశిక్ష కలిగిన మనసు అవసరము. అందుకే చాలా తక్కువ మంది మాత్రమే మంత్రశక్తిని కలిగి ఉంటారు. పూర్వకాలములో భూమికి ఉపయోగపడటం కోసము మంత్రాలను ఉపయోగించేవారు. ఉదాహరణకు వర్షాలు రానప్పుడు వాటి కోసము ఆమె ఒక క్షణం ఆగి, సీత, నువ్వేదో ప్రశ్నించాలనుకుంటున్నావు, చెప్పు అని అడిగిందట. సీత ఏమీ మాట్లాడలేదు. తాను అంతకు మించి ముందు విన్నదాని గురించి ఆలోచిస్తున్నట్లు కనబడింది. గారికి, పర్వాలేదు, ఏదైనా సరే అడుగు. నువ్వు తెలుసుకోవలసిన విషయము తరువాత నీకు ఎంతో ఉపయోగపడతాయి అని గార్గి అన్నదట. నువ్వు ఏదైనా సరే పర్వాలేదు అడుగు అని. సీత అక్కడ చేరిన చిన్న సమూహం వైపు చూడడానికి తల తిప్పింది. వారిలో కొందరు ఆమెకు తెలిసిన వారు, ధ్యాన సాధనలో చాలా పురోగమించిన వారు. మరి నేను జన్మించడానికి ముందు విదేహ రాజ్యములో చాలా కాలము కరువు ఉంది. అక్కడ ఈ మంత్రాలు వర్షాన్ని ఎందుకు తెప్పించలేదు అని అడిగిందట. సీత అడుగుతుందనమాట. ఏంటి అంటే వాళ్ళందరి వైపు ఒకసారి చూసి, నేను జన్మించక ముందు విదేహ రాజ్యంలో చాలా కరువు ఉంది, మరి అప్పుడు ఈ మంత్రాలను ఎందుకు మీరు వల్లించలేదు అని అడిగిందట గార్గి వైపు తిరిగి. గార్గి నెమ్మదైన స్వరముతో, చాలా శక్తివంతమైన చైతన్య మంత్రాలను ఎదుర్కొని వాటి ప్రభావం లేకుండా చెయ్యగలదు. ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. అలా అప్పుడు సంభవించింది సీత అని చెప్పిందట. అటువంటి పనులు ఎవరు చేస్తారు? సీత ఆశ్చర్యంగా అడిగింది. ఆ శక్తి ఎవరికి ఉంటుంది అని అడిగిందట సీతామాత. అక్కడ మళ్ళీ మౌనం. ఆయన పేరు చెప్పడానికి ఎవరూ సాహసించలేదు. సీత ఒకళ్ళ ముఖాన్ని ఒకరు చూసింది. చివరికి జనక మహారాజు కల్పించుకొని, సీతతో ఆలస్యమైపోతుంది, బహుశా మనం వెళ్ళవలసిన సమయం దగ్గర పడుతుంది అన్నారు. తండ్రి ఆ కష్టానికి కారణమైన వారు ఎవరో, ఎందుకు ఆ విధంగా చేశారో నాకు తెలియాలి అని అన్నదట సీత. అతని పేరు రావణ, నెమ్మదిగా గారికి పలికింది. అంటే ఇక్కడ మంత్రాలు వల్లించినా సరే అక్కడ ఆ వర్షాలు రావటం కానీ, అక్కడ అనుకూలమైన వాతావరణం లేకుండా ఉండేలా అక్కడ రావణ చేస్తున్నారట. అందుకు ఆ టైంలో అక్కడ ఫలించలేదు అని చెప్పగానే, రావణ అని చెప్పగానే
ఆయన ఒకప్పుడు ఆయన చాలా గౌరవ మర్యాదలు కల పండితుడు. అనేక శక్తులు సంపాదించాడు. అతని తల్లి శక్తివంతమైన రాక్షస స్త్రీ. తండ్రి గొప్ప వేద పండితుడు. అతని వారిలో ఏదో ఒక మార్గాన్ని అనుసరించి ఉండవచ్చు. కానీ అతన్ని కోపము, గర్వము, లోబరుచుకోవటములో 3 లోకాలను జయించాడు. మంత్రాలను ఎదుర్కోగలిగిన అరుదైన వారిలో అతను ఒకడు. అతను భూమిలోని అనేక భాగాలను వశపరుచుకున్నాడు. అతను మారు రూపాలు ధరించగలడు. అయితే ఇప్పటి వరకు విదేహ వైపు చూడకపోవటంతో ఇక్కడ ఋషులు క్షేమంగా ఉన్నారు అని ఇదంతా చెప్తున్నారనమాట. సీతకు చెప్తున్నారు. అతని పేరు రావణుడు. అతను ఈ విధంగా ఉంటాడు. అతను ఈ అడవినంతా కూడా ఆక్రమించుకొని ఉన్నాడు. ఇదంతా రావణాసురుడి గురించి చెప్తున్నారనమాట. సీత అదంతా వినేసరికి ఒక అయోమయానికి గురయ్యి సంభాషణ ముగిసే సమయానికి వచ్చిందని సూచించడానికి గుర్తుగా తన తండ్రి లేచి నిలబడటం చూసి ఆమె ఆ ఋషులకు నమస్కరించి ఆయనతో వెళ్ళిపోయిందంట. మరునాడు వారు ఆశ్రమాన్ని వదిలి వెళ్ళారు. రాజప్రసాదానికి వెళ్లే వరకు సీత మౌనంగా ఉంది. చివరకు జనకుడు, నువ్వు విన్నదాన్ని గురించి ఇబ్బంది పడకు. దాని గురించి ఇప్పుడు నువ్వు విచారపడవలసిన అవసరం లేదు. అక్కడ విన్నదాని గురించే ఆలోచిస్తుందన్నమాట. రావణుడి గురించే. నువ్వు దాని గురించి ఏమీ కూడా నువ్వు విచారపడకు అని చెప్పారట. తండ్రి, నేను విచారపడటం లేదు. అంత జ్ఞానం ఉండి శివుని భక్తుడై ఉన్న వ్యక్తి కూడా హాని ఎలా చెయ్యగలడా అని అర్థము చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్పిందట సీతామాత. అతను తను పొందిన శక్తిని ఉపయోగించగల శక్తి గల స్థాయిలో లేడు. సరికాని వ్యక్తుల చేతిలో ఉన్న శక్తి ఎంతో హాని కలిగించగలదు. మాట మారుస్తూ ఆయన గార్గి ఋషి పట్ల నీకు ఎంత ఆరాధన కలిగి ఉందో నేను చూశాను. నువ్వు ఆమె వద్ద విద్యను అభ్యసిస్తావా అని రాజుగారు అడిగారట. నీకు గార్గి పట్ల ఎంతో ఆరాధన ఉంది, నువ్వు ఆవిడ వద్ద విద్య నేర్చుకుంటావా? చాలా ఇష్టంగా సీత నవ్వుతూ నేర్చుకుంటానని చెప్తే, అయితే ఆ ఏర్పాటు నేను చేస్తాను. కొన్ని సంవత్సరాల తర్వాత సీత నుంచి గొప్ప ఆశీర్వచనాన్ని అందుకున్నాను. ఒకరోజు సీత సమీపంగా దాక్కుంటూ ఉన్న కుందేళ్ళ యువతలకు రాగా వాటితో ఆడుకుంటూ ఉండగా మీనాక్షి చెప్తుందనమాట. ఉషా నేను చూస్తూ తోటలో ఉన్నాము. నేను మాత వంక చూస్తూ ఈమె ఇప్పుడు ఎంత అందంగా ఉంది. యుక్త వయసులో అడుగడబోతుంది. ఆమె ఎప్పుడూ ముద్దుగా తెల్లగా జీవకళతో మెరిసిపడే కళ్ళతో ఉండేది. అయితే ఇప్పుడు ఆమె రూపము మారుతూ అసాధారణ సౌందర్యవతిగా తయారవుతుంది అని మీనాక్షి మనసులోని అనుకుంటుందన్నమాట. మరి ఆ జంతువులతో ఆడుకుంటూ ఉండగా చంద్రుడు లేని ఆకాశం వంటి ఆమె పొడవైన ఒత్తైన వెంట్రుకలు ఛాతి చుట్టూ పరుచుకొని ఆమె హృదయానికి అత్తుకొని ఉన్న కుందేళ్ల పిల్ల చుట్టూ ఆమె చేతిపై అలలగా ఉన్నాయి. ఆమె శరీరం పలచగా మెరుస్తూ ఆమె నడుస్తున్నప్పుడు నేలకు ఆమె పాదాలు అరుదుగా తగిలినట్లు ఉండేవి. ఆ కళ్ళు నల్లదనములో వెంట్రుకలతో పోటీపడి ఉల్లాసంగా మెరుస్తూ ఉండేవి. ఆమె యవ్వనములోకి అడుగిడే కొద్దీ ఆమె కళ్ళు చాలా గాఢంగా అడుగులేని కొలంలా పెరిగి ఆమె చైతన్యములోని ఉల్లాసముతో పాటు వివేక ప్రశాంతతతో ప్రతిబింబిస్తూ అందరిపైన కూడా అవి వర్షించేవట. సీతామాత యొక్క ఆ చూపులు, ఆ ఆనందము, అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండేవారట ఆవిడ రూపాన్ని చూసి ప్రతిబింబిస్తూ ప్రశాంతంగా. మరి ఆ బాహ్య రూపం కంటే మించినది ఏదో చూస్తుంది, మీకు తెలుస్తుంది. ఆమె మీ చైతన్యపు అంతర్స్థాయిని తదేకంగా చూసి ఏదైనా బాధని కానీ నొప్పికి కానీ గల కారణాన్ని తీసివేస్తుంది. బయట బాహ్యంగా కాకుండా అవతల వ్యక్తిలోని ఆ అంతర్స్థాయిని కూడా చూసి వాళ్ళలో ఉన్న బాధను కూడా తీసివేస్తుందట సీతామాత. మరి ఆమె శరీరం బంగారపు తెలుపు వర్ణాల మిశ్రమంలో ఉంటుంది. ముఖం చాలా పల్చగా ఉన్నప్పటికీ ఏ అపరిపక్వతలు మచ్చలు లేకుండా సంపూర్ణత్వముతో ఉంటుంది. అంతకంటే అందమైన రూపాన్ని నేను ఊహించలేను కూడా. మరి ఆమె అందాన్ని ఆరాధిస్తూ ఉండగా మాత కుందేలును నేల మీద దించి నా వద్దకు వచ్చి పక్కనే కూర్చొని నిదానంగా, మీనాక్షి, నిన్ను మీ నాన్న ప్రేమించలేదని నువ్వు అనుకోవద్దు. ఆయన నిన్ను ఎంత గొప్పగా ప్రేమించాడు.
ప్రేమ మాటలతోనే వ్యక్తీకరించిన అవసరం లేదు, చేతల్లో కూడా చూపవచ్చు. సీత చెప్తుందంట మీనాక్షితో, మీ నాన్న నిన్ను ప్రేమించలేదని నువ్వు అనుకోవద్దు. అది మాటలతోనే కాదు, చేతలతో కూడా చెయ్యవచ్చు. అంటే ఆ మీనాక్షి మనసులో ఏదుందో అది ఇక్కడ మాట్లాడుతుందనమాట. ఆ మాటలకి నిశ్చేష్టురాలైపోయి, ఈమె మాటలతో ఈ లోకంలోకి వచ్చి ఏం చెప్పాలో కూడా తెలియలేదట మీనాక్షికి. ఆయన రాత్రుళ్ళు నీ మంచంపై కూర్చొని నువ్వు నిద్రపోయేటంత వరకు అలాగే చూస్తూ ఉండటం నీకు జ్ఞాపకం లేదా? అది ప్రేమకు సంకేతము. అలాగే రాత్రులు నిద్రించబోయే ముందు మా తండ్రి గారి ఆశీస్సుల కోసం నిన్ను కూడా తీసుకువచ్చేవారు. అది కూడా ప్రేమకు చిహ్నమే. ఆవిడ ఆ సమయంలో నాతో పాటు ఉన్నట్లు ఆయన జాగ్రత్తగా చూసిన ఆ సంఘటనల గురించి నేనేమి పట్టించుకోకపోయినా తాను స్వయముగా చూసినట్లు చెప్తుందే. అంటే ఈ విషయాలన్నీ సీతామాతకి ఎలా తెలుసు? చూస్తున్నట్లుగా చెప్తుంది అని ఆశ్చర్యపోతుందనమాట మీనాక్షి. నేను నా కళ్ళ నుంచి నీరు అలా మీనాక్షికి ఆ కళ్ళ వెంట నీరు వస్తూనే ఉంది. వాటిని ఆపుకోలేకపోయిందట. ఆమె మాట్లాడినప్పుడు ఆ దృశ్యాలు నా కళ్ళ ముందు కదలాడి చాలా కాలం క్రింద అణిచిపెట్టబడిన ఆ జ్ఞాపకాలు పైకి వచ్చేవి. నేను నా శరీరం ఎగసిపడటాన్ని, బుగ్గల మీద కారే నీటిని దాచుకోవడానికి ఎంతో ఇబ్బంది పడేదాన్ని. నేనేదో చిన్నపిల్లనైనట్లు, ఆమె పెద్దదైనట్లు భావించేదాన్ని మీనాక్షి అనుకుంటుందన్నమాట. ఈవిడ లోపల నుంచి అదంతా కూడా ఆ బయట ఆ భావనలన్నీ బయటకు తీస్తుందనమాట. ఇక్కడ మీనాక్షి చిన్నదైనట్టు, సీతామాత ఎంతో పెద్దదైనట్టుగా భావిస్తూ ఉండేదట. కానీ ఆయన నాతో ఎప్పుడు కూడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు అనుకున్నాను నేను. నా ఆలోచనకు ఆవిడ మనసులో ఈవిడ అలా అనుకుంటే వెంటనే సీతామాత బదులిస్తుందట. దాని అర్థం ఆయన నిన్ను ప్రేమించలేదని కాదు అని చెప్పిందట. భూమాత మన పట్ల తమ ప్రేమ గురించి ఎన్నడూ మాట్లాడదు. అయినప్పటికీ ఆమె మనల్ని ప్రేమిస్తుంది. మనందరినీ, ప్రతి జీవిని, మొక్కను, రాయిని, అన్నింటినీ ప్రేమిస్తుంది. ఎందుకంటే అన్నీ ఆమెలో భాగమే కనుక. భూమాత మనల్ని ప్రేమిస్తున్నానని మనతో ఎప్పుడు చెప్పదు, మాట్లాడదు. కానీ తనలో ఉన్న రాయిని, రప్పను, మొక్కను అన్నిటినీ ప్రేమిస్తుంది. ఇవన్నీ తనలో భాగమే కాబట్టి. అలాగే మీ నాన్న కూడా చేశారు అని తనకు అర్థమయ్యే విధంగా చెప్తుందనమాట సీతామాత. భూమి మనల్ని ప్రేమిస్తుందా? ఆమె చేతులు మన క్రింద ఉన్న నేలను జాగ్రత్తగా పట్టుకోవడం చూసిన నా స్వరం వణికింది. సీతామాత భూమి మీద చేతులు పెట్టి మాట్లాడుతుందన్నమాట. ఆమె తల ఊపింది. నేను ఇక్కడ పుట్టకముందు మా తండ్రి గారు మాత నన్ను ఇక్కడ జన్మ తీసుకోమని పిలుస్తున్నప్పుడు భూమాత నా ముందు ప్రత్యక్షమై తాను నన్ను వారి వద్దకు తీసుకువెళ్తానని చెప్పింది. ఆమె వారు నిన్ను నాకులాగానే ప్రేమిస్తారని చెప్పింది. ఆ విధముగా మన పట్ల ఆమెకు గల ప్రేమ నాకు తెలిసింది. నన్ను ఇక్కడికి నిర్దేశించినందుకు ఆమె పట్ల నేను ఎప్పటికీ కృతజ్ఞత కలిగి ఉంటాను చెప్తుందనమాట. భూమాత నాతో మాట్లాడి నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. మరి ఆవిడకి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతతో ఉంటాను. ఆమె గల ప్రేమ నాకు తెలిసింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఆవిడ భూమాతకి నేను ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను అని చెప్తూ ఉండగానే ఎంతో మృదువుగా ఈ మాటలు ఎంతో సున్నితంగా చెప్పిందనమాట. తరువాత మీనాక్షి వైపు తిరిగి తన మృదువైన చేతిని నా మీద వేసి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మీనాక్షి అని చెప్పిందంట సీత. మరి ఆ వజ్రపు తునకలు మాట్లాడిన ఆ తరువాత ఆమె మళ్ళీ కుందేళ్ల వైపు ఎగురుకుంటూ వెళ్ళింది. ఆమె ప్రేమ వ్యక్తీకరణ నా గాఢ లోతులను స్పృశించింది. ఇంతకు ముందు ఎన్నడూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాటలు మీనాక్షి ఎప్పుడు విని ఉండలేదన్నమాట. ఆ రోజు మాత నా లోపల దేనినో గాఢంగా చిలికింది. ఉష కలతగా ఉన్న నన్ను చూసి మీనాక్షి, మాతను నేను చూసుకుంటాను, నువ్వు కొంచెం సేపు ఒంటరిగా ఉండు అని చెప్పిందట. నేను ఆమెకు కృతజ్ఞతలు చెప్పి గదిలోకి వెళ్ళి స్వేచ్ఛగా ఏడవసాగాను. మళ్ళీ నేను చిన్నపిల్లగా మారి నేను కోల్పోయిన తండ్రి కోసం ఎన్నడూ మెచ్చుకొని ఆయన కోసం బాగా ఏడ్చాను. అంతేకాదు నా కన్నీళ్లు మాత కోసం కూడా. ఆమె నా పట్ల ప్రేమను వ్యక్తీకరించినందుకు. నా తండ్రితో గడిపిన సున్నిత క్షణాల జ్ఞాపకాలు మళ్ళీ వచ్చి మొట్టమొదటిసారిగా నేను ఆయన ప్రేమను అనుభవించాను.
కొంచెం సేపు అయిన తరువాత తీవ్ర అనారోగ్యానికి గురై మరణానికి చేరువలో ఉన్న అతిథి వద్దకు వెళ్ళాను. అంటే తన మనసులో ఉన్న భావాలన్నింటిని కూడా బయటికి తీసి తనని హీల్ చేసిందనమాట అక్కడ సీతామాత. ఇప్పుడు ఎంతో హ్యాపీగా లోపల ఉన్నదంతా వదిలిపెట్టేసి ఎంతో హ్యాపీగా ఉంది మీనాక్షి. ఇప్పుడు అతిథి ఒక పెద్దావిడ ఉండేది కదా! మీనాక్షి చిన్నప్పుడు. ఆవిడ ఈ శరీరాన్ని వదిలిపెట్టే టైం దగ్గరికి వచ్చిందనమాట. ఆ అతిథి వద్దకు వెళ్ళి జరిగిందంతా అతిథి చెప్పిందట. ఆమె ఎంతో నీరసంగా ఉండి, "నిజంగానే మీ నాన్న నిన్ను ప్రేమించేవాడు. నువ్వే ఆయన సర్వస్వము. ఆయన ఏం చేసినా, ఎంత కోపంగా కనిపించినా, అది తనదైన శైలిలో నిన్ను రక్షించడము మీనాక్షి" అని ఆ అతిథి కూడా తనకి చెప్పిందట. కొన్ని నిమిషాలు మౌనం తర్వాత ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి నువ్వు ఈ పరివార కృత్యాల్లో పాల్గొనేటట్లు చేశాడు. ఇప్పుడు నీపైన ఆశీర్వచనాలు ఎలా వర్షిస్తున్నాయో చూడు. మీ తండ్రి అంకిత భావము, విశ్వాసాల వల్లే నువ్వు ఇక్కడ ఉన్నావు మీనాక్షి. దాన్ని ఎప్పుడూ సందేహించకు. నీ తండ్రి త్యాగమే నిన్ను ఈ స్థితిలో ఉంచింది. ఆయన త్యాగము, మహారాజుకు ఆయన పట్ల ప్రేమ, ఈ రెండు కూడాను. మరి మీ తండ్రి పనుల్లో ఉండేవారు కాబట్టి, ఆయన ఆ వర్క్‌లో ఉండి ప్రాణాలను వదిలిపెట్టారు కాబట్టి, ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. ఈరోజు చూడు నువ్వు ఈ సత్యాన్ని గ్రహించగలిగావు, ఆ ప్రేమను అని చెప్తుందనమాట అతిథి. మరి ఆమె వైపు కూడా ప్రశ్నార్థకంగా చూసి, అందుకే ఆయన నన్ను నది నుంచి రక్షించారు. నా తండ్రి పట్ల ఆయనకు గల ప్రేమ వల్ల నేను మెల్లగా, అంటే రాజుగారు కూడా నీ బాధ్యత అప్పగించారు. అందుకే మరి రాజుగారు కూడా నన్ను రక్షించారంటే, అప్పుడు మీనాక్షి అందుకే రాజుగారు నన్ను రక్షించారనమాట అని చెప్పి అనుకొని, అది నీ పట్ల ప్రేమ వల్ల మీనాక్షి, నా పట్ల అని అడిగిందట మళ్ళీ. అతిథి నిట్టూర్పు బలంగా కూడదీసుకొని, మా అందరి పట్ల ఆయనకు గల ప్రేమను పని వాళ్ళందరినీ ప్రత్యేకంగా శ్రద్ధతో చూడటాన్ని నువ్వు గమనించలేదా? ఆయనకు ఉన్న అనేక బాధ్యతలతో పాటు మధ్య మధ్యలో నన్ను చూడటానికి వచ్చి, నాకేదైనా అవసరం ఉందేమో కనుక్కొని, నేను మరికొంచెం సౌకర్యవంతంగా ఉండటానికి ఇంకేమైనా కావాలా అని అడిగేవారు. నేను ఒక సాధారణ పరిచారికను. ఆ విధమైన ప్రేమను అర్థం చేసుకోవడము నాకు మించినది. రాకుమారి సీతకు కూడా అవే లక్షణాలు ఉన్నాయి. చూడండి, ఒక రాజుగా ఉండి ఇక్కడ అతిథి అసలు ముసలిదైపోయి ఏ పని చేయకుండా ఉంటే, ఆవిడ దగ్గరికి కూడా రాజుగారు వచ్చి, నీకు అంతా బాగుందా, అన్ని సౌకర్యంగా ఉన్నాయా, నీకేమైనా కావాలా అని రాజుగారు అడుగుతూ ఉండేవారట. అతిథి దగ్గరికి కూడా వచ్చి ఇప్పటికీ కూడా అలా అడుగుతున్నారు. అంటే పని చేసే వాళ్ళపై అంత ప్రేమ ఉంటుంది అతనికి. మరి ఈ లక్షణాలన్నీ కూడా సీతామాతకు వచ్చాయి అని చెప్తుందనమాట అతిథి. మరి ఆ ఉద్వేగాలన్నీ కూడా చుట్టుముట్టేయట మీనాక్షికి. మళ్ళీ మాట్లాడగలిగినప్పుడు కానీ అతిథి, చాలా కాలంగా నా హృదయంలో పాతి పెట్టబడిన ఈ బాధ గురించి రాకుమారికి ఎలా తెలుసు అని అడిగిందంట. రాకుమారి గురించి మనం ఎప్పటికీ అర్థము చేసుకోలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఒక విషయము నేను స్పష్టంగా చెప్పగలను. ఆమె ఈ ఇంటిలోనికి మాత్రమే కాక మిథిల అంతటికీ అంతకు ముందు లేని సంతోషాన్ని తెచ్చింది. మహారాజుకు మన పట్ల ప్రేమ ఉన్నా ఆయన వ్యక్తపరచరు. దానిని ఆమె తెలియచేస్తుంది. కొన్నిసార్లు నేను ఆమెయే స్వయంగా ప్రేమ అనుకుంటాను. అతిథి స్వరము పేలవంగా మారిపోయింది. నేను ఆమెను అలసటకు గురి చేశాను అని భావిస్తూ సెలవు తీసుకోబోయాను. కానీ వెనుకకు తిరిగి ఆమె చేయి పట్టుకున్నాను. ఈ ప్రశ్నలన్నీ వేస్తుంది కదా మీనాక్షి. అతిథి సమాధానం చెప్తుందనమాట. ఇప్పుడు మనకి రాజుగారు ఆవిడ్ని మన కోసం కాదు, ఈ మిథిల గురించి, ఈ అందరూ కూడా ఆనందంగా ప్రేమగా ఉండడం గురించే ఆవిడ ఇక్కడికి వచ్చింది. మరి ఆవిడ ఎవరు అనుకుంటే ఆవిడ స్వయంగా ప్రేమే. అంత ప్రేమ తత్వంతో ఉంటుందన్నమాట సీతామాత. మరి ఆ అతిథి, ఇన్ని సంవత్సరాల్లో నువ్వు నాకు ఎంతో ముఖ్యమైన దానివి అన్నాను. ఆమె నవ్వి నా కళ్ళు నీళ్లతో నిండటం చూసి, ఆమె, నా కోసం ఏడవకు మీనాక్షి, నీ కోసం కొత్త అధ్యాయం మొదలైంది. నేను నా ప్రయాణాన్ని కొనసాగించాలి. ఇది మా చివరి సంభాషణ అని తెలుసు. అందుకే నేను ఆమె పక్కనే. అతిథి చివరి క్షణాలన్నమాట ఇవి.
బాధపడుతుందనమాట మీనాక్షి. లేదు, నీకు కొత్త అధ్యాయం మొదలైంది. మాకు ఇది చివరి క్షణము అని అనగానే, ఇక నువ్వు వెళ్ళు, సమయం మించిపోతుంది అని ఆమె సూచించింది. మనసులోనే ఆమెకు నా చివరి వీడ్కోలు చెప్పి, నా చేతిలో నుంచి ఆమె చేతిని నా గతంలో మరొక భాగాన్ని వదిలివేశాను. ఆ రోజు నుంచి నేను ప్రేమించబడని బిడ్డగా నా హృదయం పొందిన గాయాలన్నీ మానిపోయాయి. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకు నేను మాత వలన హృదయపు గాయాలను మాన్చుకున్న అనేక మంది పరిచారకులలో ఒకదానిని అని తెలుసుకున్నాను. మా ప్రియమైన మాత వల్లనే మా రాజ్యములో ఏదో ఒక రూపంలో స్వస్థత సంభవించింది అని నేను ధైర్యంగా చెప్పగలను. తను తన తండ్రిపై ఉన్న ఆ భావాలు తన లోపల పెట్టుకున్నవన్నీ కూడా చక్కగా ఆ సీతామాత యొక్క ప్రేమ తత్వముతో హీల్ చేసిందనమాట. అప్పుడు తన పూర్తిగా ఎంతో హ్యాపీనెస్‌తో ఉందనమాట. అప్పుడు అనుకుంటుంది మీనాక్షి, మా ప్రియమైన మాత వల్లనే కదా మా రాజ్యములో ఏదో ఒక రూపంలో స్వస్థత సంభవించింది అని తను ఎంతో ధైర్యంగా అనుకుంటుంది. మనసులో చెప్పుకోగలిగింది మీనాక్షి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్